హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఏడాది అక్టోబర్ నెల వచ్చిందంటే చిన్న వ్యాపారాలకు భారీగా గిరాకీ లభించినట్లే. ఎందుకంటే ఈ సీజన్లో వరుసగా పండుగలు వస్తాయి. ముఖ్యంగా దీపావళి, దసరా పండుగలతో బిజినెస్లు జోరుగా సాగుతాయి. అయితే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలంటే ఇది ఒక బెస్ట్ టైం. దీపావళి వంటి పండుగల సమయంలో అదనపు ఆదాయం సంపాదించే అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇందులో విద్యుత్ దీపాలు, అలంకరణ ఉత్పత్తులు, మట్టి దీపాలు వంటి వస్తువుల విక్రయం కూడా ఒకటి. ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం ఎలా, ఎంత లాభం పొందొచ్చు, ఎంత పెట్టుబడి పెట్టాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బిజినెస్ నిపుణుల ప్రకారం ఎలాంటి వ్యాపారమైనా మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండడం చాలా ముఖ్యమని చెబుతారు. ఉత్పత్తి డిమాండ్ బట్టి ఆదాయం పెరుగుతుంది, అలాగే బిజినెస్ మెరుగ్గా కొనసాగుతుంది. మన దేశంలో ప్రతి నెలకోసారి ఏదో ఒక పండుగ జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా దీపావళి, నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో క్యాండిల్స్, మట్టి దీపాలు, ఎలక్ట్రిక్ దీపాలకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీపావళి సమయంలో చాలామంది ఇళ్లను రంగురంగుల కొవ్వొత్తులు, ఎలక్ట్రిక్ దీపాలతో అలంకరించేందుకు ఇష్టపడతారు. ఈ సమయంలో బిజినెస్ను స్టార్ట్ చేస్తే డిమాండ్ కూడా పెరుగుతుంది. దీనికోసం మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి కేవలం 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఎలాంటి అదనపు యంత్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు. కొవ్వొత్తులను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు, అచ్చులు, డిజైన్ కొవ్వొత్తుల కోసం వేర్వేరు అచ్చులను ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ బిజినెస్ను ఇంట్లో కూడా చేయొచ్చు, లేదా కొంతమంది వర్కర్స్ను పెట్టుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీంతో బిజినెస్ కూడా పెరుగుతుంది, లాభాలు కూడా భారీగా వస్తాయి. అంతేకాకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా బిజినెస్ను రన్ చేయొచ్చు. ఈ బిజినెస్తో మీరు ₹1,00,000 సంపాదించవచ్చు. బిజినెస్ మొదలు పెట్టడానికి ప్రధానమంత్రి ముద్ర లోన్ పథకం కింద లోన్ తీసుకోవచ్చు. ఈ చిన్న బిజినెస్లు భారీ లాభాలను ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్